అందరికీ నమస్కారం. ఒక మంచి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్నారా? అయితే ఇండియా పోస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. అంటే పరీక్ష పాస్ అయితే చాలు, నేరుగా ఉద్యోగం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ముందుగా ఇది ఎందుకంత మంచి ఉద్యోగమో చర్చిద్దాం. ఆ తర్వాత అసలు ఈ స్టాఫ్ కార్ డ్రైవర్ పని ఏంటి, ఎవరు అప్లై చేయొచ్చు, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంకా చివరిగా చాలా ముఖ్యమైనది ఆఫ్లైన్లో ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. అసలు ఈ ఉద్యోగానికి ఎందుకు ఇంత క్రేజ్? కేవలం జీతం కోసమేనా, లేకపోతే ఇంకా ఏమైనా ప్రత్యేకత ఉందా? నిజానికి ఇది కేవలం ఒక జాబ్ కాదు, ఇది భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఒక కెరియర్. ముందుగా అందరూ ఎదురుచూసే విషయం జీతం. పేస్కేల్ లెవెల్ 2 అని ఉన్నప్పటికీ ప్రభుత్వమిచ్చే డీఏ, హెచ్ఆర్ఏ లాంటి అలవెన్సులన్నీ కలుపుకుంటే ప్రతి నెలా చేతికి సుమారుగా 35,000 రూపాయల కంటే ఎక్కువే వస్తుంది. ఇదొక మంచి స్టార్టింగ్ అని చెప్పాలి కదా. ఇదేదో తాత్కాలిక ఉద్యోగం కాదు. ఒక్కసారి సెలెక్ట్ అయితే ఇది పక్కా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అన్నమాట. అంటే ఉద్యోగం ఉంటుందా పోతుందా అనే టెన్షన్ ఉండదు. ఇది ఒక వ్యక్తికే కాదు, వాళ్ల కుటుంబానికి కూడా ఎంతో భద్రతనిస్తుంది. ఓకే, జీతం బావుంది, ఉద్యోగ భద్రత ఉంది, అంత సూపర్. మరి అసలు ఈ స్టాఫ్ కార్ డ్రైవర్గా ఏం పని చెయ్యాలి, పోస్టింగ్ ఎక్కడుంటుంది, ఆ వివరాలు కూడా చూసేద్దాం. పోస్టింగ్ వచ్చేసి గుజరాత్ పోస్టల్ సర్కిల్లో ఉంటుంది. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయమేంటంటే, దేశంలో ఏ రాష్ట్రం వారైనా, అంటే భారత పౌరులెవరైనా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. మొత్తం 50 ఖాళీలున్నాయి. ఇది చాలా మంచి సంఖ్య. మరి ఇంత మంచి ఉద్యోగానికి అప్లై చేయడానికి కావాల్సిన అర్హతలేంటి, విద్యార్హతలు, వయస్సు ఎంత ఉండాలి, ఆ వివరాలు ఇప్పుడు క్లియర్గా చూద్దాం. సరే, ఈ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవాలంటే ఏమేం అర్హతలుండాలి? ఇక్కడ 4 కీలకమైన అర్హతలున్నాయి. కాస్త జాగ్రత్తగా గమనించండి. 10వ తరగతి పాసై ఉండాలి, లైట్ మోటార్ వెహికల్ ఇంకా హెవీ మోటార్ వెహికల్, ఈ రెండింటికి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. బండిలో చిన్న చిన్న సమస్యలొస్తే సరిచేయగల మెకానికల్ నాలెడ్జ్ ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా కనీసం 3 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. ఇక వయస్సు విషయానికి వస్తే జనరల్ కేటగిరీ వాళ్లకు 18 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వరకు వయస్సులో సడలింపు ఉంటుంది. అర్హతలన్నీ సరిపోతే ఇక తరువాతి ప్రశ్న, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని. భయపడాల్సిన పనిలేదు, చాలా సింపుల్. కేవలం 2 స్టేజెస్లో ఉంటుంది. అవేంటో చూసేద్దాం. ఈ సెలెక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ముందుగా ఒక రాత పరీక్ష, అంటే థియరీ టెస్ట్ ఉంటుంది. అందులో క్వాలిఫై అయిన వాళ్లకి డ్రైవింగ్ స్కిల్స్, మెకానికల్ నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి ఒక ప్రాక్టికల్ టెస్ట్ పెడతారు, అంతే. థియరీ టెస్ట్ సిలబల్ గమనిస్తే వాళ్ళు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారో మనకు అర్థమవుతుంది. చూడండి, జనరల్ నాలెడ్జ్, లెక్కలతో పాటు డ్రైవింగ్ ఉద్యోగానికి అత్యంత ముఖ్యమైన ట్రాఫిక్ రూల్స్, వెహికల్ మెయింటెనెన్స్ టాపిక్స్కి 25 మార్కులు కేటాయించారు. మొత్తం 80 మార్కుల పరీక్షకు 90 నిమిషాల సమయం ఇస్తారు. నెక్స్ట్ స్టేజ్ అంటే ప్రాక్టికల్ టెస్ట్కు వెళ్లాలంటే థియరీ టెస్ట్లో మీ కేటగిరీని బట్టి ఇక్కడ చూపించిన కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. సరే, ఇప్పటిదాకా ఉద్యోగం గురించి అన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన విషయానికొచ్చాం. ఈ జాబ్కి ఎలా అప్లై చెయ్యాలి, ఆ స్టెప్ బై స్టెప్ గైడ్ ఇప్పుడు చూద్దాం. ఈ తేదీని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అప్లికేషన్ పంపడానికి లాస్ట్ డేట్ జనవరి 19, 2026. వెంటనే క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. లాస్ట్ మినిట్ వరకు ఆగకుండా వీలైనంత త్వరగా అప్లై చేయడం మంచిది. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ మరియు ఓబీసీ కేటగిరీకి చెందిన పురుషులు కేవలం 100 రూపాయలు చెల్లించాలి. ఇక్కడ మహిళలకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఒక మంచి విషయమేంటంటే వాళ్లు ఎలాంటి ఫీజు కట్టక్కర్లేదు. చూడండి, ప్రాసెస్ చాలా సింపుల్. 4 స్టెప్స్. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని నీట్గా ఫిల్ చేయండి. ఫీజు వర్తిస్తే కట్టండి. అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ జతచేసి పోస్ట్ ద్వారా పంపించేయండి, అంతే. అప్లికేషన్తో పాటు ఏమేం పంపించాలో ఇక్కడొక లిస్టుంది, ఒకసారి చెక్ చేసుకోండి. కానీ ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి డాక్యుమెంట్ జిరాక్స్ కాపీ మీద మీ సంతకం, అంటే సెల్ఫ్ అటెస్టేషన్ తప్పనిసరిగా ఉండాలి. ఇది చాలా ముఖ్యం. మీ అప్లికేషన్ పంపించాల్సిన అడ్రస్ ఇదే. తప్పులు లేకుండా జాగ్రత్తగా నోట్ చేసుకోండి.
ఈ అడ్రస్కు కేవలం స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి. చివరగా ఇంకొక చిన్న విషయం, కానీ చాలా ముఖ్యం. మీరు పంపే ఎన్వెలప్ అంటే కవర్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ అని పెద్ద అక్షరాలతో స్పష్టంగా రాయడం అస్సలు మర్చిపోవద్దు. చూశారు కదా, మంచి జీతం, ఉద్యోగ భద్రత, ఇంకా సింపుల్ సెలక్షన్ ప్రాసెస్. 10వ తరగతి అర్హతతో ఇంత మంచి ప్రభుత్వ ఉద్యోగావకాశం మళ్ళీ రాదు. మరి డ్రైవింగ్ స్కిల్స్తో భవిష్యత్తును సురక్షితం చేసుకునే ఈ గోల్డెన్ ఆపర్చునిటీని అందిపుచ్చుకుంటారా? ఆలోచించండి.